హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో టమాటా బాత్ ఎలా చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ముందుగా 2 గ్లాసులు రవ్వ తీసుకోవాలి. బొంబాయి రవ్వ కొలత ప్రకారం తీసుకోవాలి. తర్వాత 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. ఒక అల్లం ముక్క కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని ఎర్రగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వని కూడా పక్కన పెట్టుకొని మరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కొంచెం చెక్క, లవంగాలు దంచుకొని పొడి చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసుల రవ్వకి 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఇందాక దంచి పెట్టుకున్న చెక్క, లవంగాల పొడిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కాసేపు బాగా మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. రవ్వ కూడా వేసుకొని ఉండలు కట్టకుండా బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు అదంతా దగ్గరకు అయ్యే వరకు కలుపుకోవాలి. ఫైనల్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇంకంతేనండి, రుచికరమైన టమాటా బాత్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.